అలాగే ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు న్యాయమైన జవాబు చెప్పాలి. మీరు ఏమైనా డీటెయిల్ లేవు కానీ, ప్రార్థన చేస్తున్నాం కానీ ఏం అవుతలేదండి, ఇన్ని కానుకలు ఇచ్చినాం కానీ ఏమవుతలేదండి అనొద్దు. ఏదన్నా వీటి కోసం కాదులే అన్న. మన రిజర్వేషన్ అంతా ఆఫ్టర్ లైఫ్, నెక్స్ట్ లైఫ్ కోసమే. హల్లెలూయా. ఈ జీవితము ట్రైన్ ప్రయాణం లాంటిది. ట్రైన్లో కొందరికి సౌకర్యంగా ఉంటాయి సీట్లు అవన్నీ, కొందరు అంత డబ్బు పెట్టి టికెట్ కొనుక్కున్నా నిలబడే అలాగ వస్తుంటుంది. గ్యారంటీ లేదు, సీట్లు దొరకవచ్చు దొరకపోవచ్చు. దొరికినోడు ఎంత సౌకర్యంగా ఉన్నా ఒక స్టేషన్లో దిగిపోవాల్సిందే. అలాగే నిలబడి ఉన్నోడు ఎంత అసౌకర్యంగా ఉన్నా అడేమనుకుంటాడు, పర్లేదు ఒక అరగంట కదా మన స్టేషన్ వచ్చేద్దులే, పర్లేదులే, ఆకలేస్తుంటది. వాళ్ళు మంచి మధ్యాహ్నం పూట మంచి పులిహార మంచి చేపల ఫ్రై తీస్తుంటారు వాళ్ళు, మనకి నోరు ఊరుతూ ఉంటుంది. కానీ ఏమనుకుంటుంటాం, అరగంట మన ట్రైన్ వచ్చేస్తుంది, ఇంట్లో మంచి వంట చేసింది అమ్మ, దిగిపోతాం. ఎప్పటికైనా ఈ జీవితం అనే రైలు బండు అందరు దిగిపోవాలి. సౌకర్యంగా జీవించిన కూడా దిగిపోవాలి, అసౌకర్యంగా జీవించిన కూడా దిగిపోవాలి. వాళ్ళకి ఇక్కడ సౌకర్యం ఉంది, మనకి దిగిన తర్వాత సౌకర్యంగా ఉంటుంది. హల్లెలూయా. ఇది మన సువార్త. ఈరోజు మన సువార్త ఏంటి? యేసులో మనకున్న కన్ఫర్మేషన్ ఏంటంటే ఇదేం కాదన్నా, దీని తర్వాత లైఫ్ ఉంది చూసారా, అది హ్యాపీ. మన బుకింగ్ అంతా దానికోసమే. దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి. మన నిరీక్షణ అంతా దానికోసమే అన్న. అక్క కొద్ది రోజులు కష్టపడమన్నాడు అంతే, ఇంకేం లేదు. ప్రభువు అంటాడు, ఈ లోకం నన్నే బతకనీయలేదన్నా. అక్క మిమ్మల్ని ఏం బతకనిస్తుందిలే, కొంచెం భరించండి, నేను వచ్చి తీసుకెళ్తా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చచ్చిపోయే వరకైనా ఆయన వచ్చే వరకైనా పవిత్రంగా ఉండాలి, ఇది కదా లక్ష్యం. నమ్మకంగా ఉండాలి, నీతిగా ఉండాలి, ఇది కదా లక్ష్యం. దేవునికి స్తోత్రం. ప్రభుత్వ పథకాల్లో మన పేర్లు లేకపోయినా జీవ గ్రంథంలో మన పేర్లు ఉన్నాయి, ఇది గొప్ప విషయం ప్రియులారా. యోబంట ఇన్ని కష్టపడినా దేవుని ఒక్క మాట రాంగ్గా అనలేదంట. అందుకే అంటున్నాడు యోబు స్నేహితులతోటి, దేవుడు మీకోసం అతనే ప్రార్థన చేయాలి, అతన్నే అంగీకరిస్తాను, అతని ప్రార్థనే అంగీకరిస్తాను, ఎందుకంటే అతను యుక్తమైనది మాటలు పలికాడు. ఈ స్నేహితులు వచ్చి నువ్వేదో పాపం చేసి ఉంటావన్నా అందుకే ఇంత శిక్ష వచ్చింది, లేకపోతే ఇంకేదో అయి ఉంటుందన్నా అందుకే శిక్ష వచ్చింది, ఊరికే భక్తి భజన అంటే ఫ్యామిలీని ఎవరు చూసుకోవాలి, ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా, ఇది కదా, నువ్వు జాబ్ కదా, నువ్వు వచ్చే తరాల కోసం 4 రాళ్ళు ఎనకేసుకోవాలి కదా, ఇది కదా అని డిస్కరేజ్ చేస్తున్నారో ఏమో. యోబు ఒక మంచి మాట అంటాడు, 13:15 చదువుతారు యోబు గ్రంథం. ఇదిగో రోగాలే కాదు, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెడతాను. చాలు, దేవునికి స్తోత్రం. ఏంటన్నాడు? ఆయన దీవించిన ఆయనే కావాలి, ఆయన శిక్షించిన ఆయనే కావాలి, ఆయన చంపేసిన ఇంకెక్కడికి వెళ్తున్నాక ఆయన దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఈ నా శరీరము చీకిపోయిన తర్వాత క్రొత్త శరీరంతో ఆయనను కనులారా చూస్తాను. ఇది కదా నిరీక్షణ. 19:25 చదవండి యోబు గ్రంథం. ఆయన యుక్తమైన మాటలు ఒకసారి చూడండి, ఒకసారి స్టడీ చేసి చూడండి ఒకసారి ఏం మాట. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఒక రోజున మధ్యాకాశమున భూమి పైన నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా శరీరము నా చర్మము చీకి చిరిగి నాశనమైన తర్వాత క్రొత్త శరీరముతో నా దేవుణ్ణి చూచెదను. హల్లెలూయా. ఏమనాలి? ఎంత నలిగితే నూతన యెరూషలేములో అంతా వెలుగుతాం ప్రియులారా. మీ లైటింగ్, మీ జనరేటర్ వేరే ఉంటది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా.